అంటే గడిచిన 20 సంవత్సరాలుగా 15-20 సంవత్సరాలుగా మీరు చూపించినంత ప్రేమ ఇదే అది కాదు వాళ్ళ ఒరిజినాలిటీ, అది ముసుగు వాళ్ళ ఒరిజినాలిటీ అని అనుకోవాలో తెలియదు. ఎస్, నాకు రక్షణ ప్రభుత్వం కల్పించింది, నాకేం ఎవరి ఆయాచితంగా ఇవ్వలేదు, నేను వద్దన్నా కొందికి నాకు ఇచ్చారు. నేను రక్షణ కోరుకోను సార్. చంపేశారు. నేను ఎవరన్నా కిరాతకం చేశాను అనుభవించాలి. మంటలు చేసినాడు మంటలకే పోవాలి. ఎప్పుడన్నా ఒంటరిగానే తిరిగాను కదా జైపాల్ గారు, మీకు ఎప్పుడన్నా ఒంటరిగా కనపడ్డాను చెప్తే కారులో కూడా సింగిల్గానే కదా నేను కనపడింది. ఇంత టెన్షన్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా సింగిల్గానే తిరిగా కదా. మీరు పోలీసు శాఖలో అని గురించి చెప్తున్నారు. శాఖ వద్దు, శాఖ తప్పది. నన్ను హత్యాయత్నం చేస్తే గుడివాడలో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు, అరెస్టులు లేవు, 0 FIR కట్టి అక్కడ మీ రికార్డ్ రూమ్లో పడి బూజు పట్టింది. ఏమంటారు దాన్ని? సమానం చెప్పరా? జడ్పీ చైర్పర్సన్ గారిని హత్యాయత్నం చేస్తే ఇన్వెస్టిగేషన్ లేదు సార్ జైపాల్ సార్, అరెస్టులు లేవు. కాబట్టి నేనంటే జైపాల్ గారి కవి హృదయానికి, జైపాల్ గారి కవి హృదయానికి నేను విన్నవించేది, నేను ఎక్కడా అసభ్యంగా మాట్లాడలేదు. పోలీసు శాఖని ఎక్కడా కూడా అసభ్యంగా ఏనాడు కించపరుస్తూ తోలనాడలేదు. సభ్య సమాజం తలదించుకునేలాగా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఏం చేస్తాం? సామాన్యుల మీదకి అధికార పార్టీకి తొత్తులుగా మారి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టమని పెద్దలే చెప్పారు. అదే చేస్తున్నాను. ఏం చేస్తాం? మంచి ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి బరితెగించి పనిచేస్తున్నప్పుడు ఏం చేయాలి? తిరగబడటమే తప్పు అంటే పోలీసు వారు ఏది మాట్లాడిన, అంటే పోలీసు వారు అని అందరూ కాదు, పోలీసు శాఖలో కొంతమంది పోలీసు యూనిఫామ్ వేసుకున్న వారు ఎలా పడితే అలా, నేను పోలీసులో ఉన్నాను కదా అని ఏది పడితే అది మనుషుల్ని మాట్లాడితే, తిరగబడకూడదు అనుకుంటే కనుక తిరగబడితేనే అది సభ్య సమాజం తలదించుకుంటుంది అని మీరు భావించే లెక్క అయితే ఏం చేస్తాం? ఒకసారి సమాజాన్ని పట్టించుకోవాల్సిన పరిస్థితి రాదు. ఎందుకని అంటే ముందు వ్యక్తిత్వం బతకాలి కదా.